నాటి విచారణ మేము చేస్తా ఉంటే అది రాకూడదని చేయకూడదని హైకోర్టుకు పోయి కాగ్ ఆర్డర్ తీసుకొచ్చి ఆంధ్రప్రదేశ్ పోలీసులపై నాకు నమ్మకం లేదు, సిబిఐ ఎంక్వైరీ కావాలన్నాడు. జ్ఞాపకం ఉందా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఆ తర్వాత సిబిఐ ఎంక్వైరీ వద్దన్నాడు. అధికారం వస్తానే రాజకీయంగా ఉపయోగించుకుని ఎన్నికలు అవుతానే సిబిఐ ఎంక్వైరీ వద్దన్నాడు. కోర్టులో కేసు విత్డ్రా చేసుకున్నాడు. ఆయన కూతురు అడిగింది, జగనన్న నిన్ను నమ్మి మోసపోయా, మా తండ్రిని ఎవరు చంపారో బయట దేవుడు నా బాధ్యత, నేను బతికినా పర్వాలేదు చనిపోయినా పర్వాలేదు, కన్న తండ్రి రుణం తీర్చుకోవాలి, ఆయన మనసు శాంతి రావాలి, శాంతి కలగాలి అని పోరాటం మొదలుపెట్టింది కన్న చెల్లెలు. అక్కడి నుంచి మీరు చూస్తే ఆయన రెండో వివాహమే కారణం అన్నారు, ఆస్తిలో అల్లెడితో విరోధమే కారణం అన్నారు. కడాన సొంత కూతురే తండ్రిని హత్య చేసిందని, ఆ కూతురు కూడా ఇక్కడ లేదు, హైదరాబాద్లో ఉంది, కూతురే హత్య చేసిందని మాట్లాడే పరిస్థితికి వచ్చారు. ఆ తర్వాత చూస్తే సునీల్ యాదవ్ తల్లిని వివేకానంద లైంగికంగా వేధించాడు కాబట్టి చంపేశారన్నారు. అంటే ఇన్ని ట్విస్టులు పెట్టి నిన్న మాట్లాడుతున్నాడు ఈ ముఖ్యమంత్రి. ఏం తమ్ముళ్ళు, కలియుగం అంట. కలియుగంలో పాపం బాబాయిని ఎవరో చంపేసి ఆయన మీద కేసు పెట్టేశారంట. ఏంటి, మీరేమన్నా చంపారా? సింగనమల్లో ఎవరన్నా పోయి చంపే వచ్చారా అని మిమ్మల్ని అడుగుతున్నా. అంటే ఇప్పుడు ఆయన చెల్లెల్ని, ఇద్దరు చెల్లెలు నేను మేనేజ్ చేశానంట. గొప్పోడే కదా. అదే మరి అన్ని రాజకీయ పార్టీలు నేనే మేనేజ్ చేస్తున్నానంట. కాంగ్రెస్ని, బీజేపీని, జనసేనని, కమ్యూనిస్టుల్ని ఆయన ఒంటరివాడంట. నేను ఒక విషయం మిమ్మల్ని అడుగుతున్నా. ఇప్పుడు సింగనమల్లో ఎవరైనా ఒక పిచ్చోడు వస్తాడు, లేకపోతే దొంగ వస్తాడు. దొంగ వస్తే ఎవరైనా పట్టుకోబోతే దొంగ వచ్చాడంటే అందరూ మీరేం చేస్తారు? ఊరంతా ఒకటైపి ఇంటికి ఒక కర్ర ఎత్తుకొని పరిగెత్తారా లేదా? ఆ దొంగను తరివేసే పరిస్థితి వస్తుందా లేదా? ఒక పిచ్చి కుక్క మీ ఊరికి వస్తుంది, కరుస్తా ఉంటుంది. ఆ పిచ్చి కుక్కను ఏం చేస్తారు మీరంతా? తరుముతారు.